ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క పురుషుల కూడికను ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది పురుషులు లోకంలో రకరకాలైనటువంటి వ్యసనాల్లో బానిసలైపోతూ ఉన్నారు. అంతేకాకుండా దేవుడు బైబిల్లో మొదట పురుషుని సృజించాడు. కానీ నేటి దినాల్లో పురుషులు వారి యొక్క బాధ్యతను, వారి యొక్క కట్టడను మరిచినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. కొందరికి యేసు ప్రభు అంటే ఇష్టం, ప్రేమ ఉంటుంది, కానీ భార్యను వెళ్ళమంటారు, వాళ్ళు వెళ్ళరు. అమ్మా, నేనైతే నిన్ను అభ్యంతరపరచను, కానీ నన్ను మాత్రం అడగద్దు అంటాడు. ఈయన ఆదివారం బ్రాందీ షాప్కి వెళ్తాడు, ఆమె మందిరానికి వస్తూ ఉంటుంది. ఇలా చూస్తే చాలాసార్లు పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే మా సహవాసంలో ఉన్నటువంటి విధానాల్లో ఇందాక సహోదరులు చెప్పినట్లుగా ఎక్కువ మంది ఫోకస్ ఇటువంటి వారి మీదే ఉంటుంది. అందుకనే సంఘంలో చాలా తక్కువ మంది ఉంటారు. మరి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తిని ఎలాగైనా రక్షణలోనికి నడిపించాలి అనేటువంటి తపనతో ఎలాగైనా సరే సంఖ్య ప్రాముఖ్యత అసలు ఉండదు. వ్యక్తి మార్పు జీవితాన్ని కోరుకుంటూ ఉంటాం. అదే రీతిగా సహోదరుడు ఇప్పుడు మరేదాసు కూడా చెప్పినట్లుగా ఈ కూడిక నేను ఎప్పుడో పెట్టాలి, ఒక సంవత్సరం క్రితం నుంచే ఆలోచన చేస్తూ ఉన్నాను, పెట్టాలి, ఏర్పాటు చేయాలని. కాకపోతే కొంత సహాయ పరిస్థితులు, సరైనటువంటి పరిస్థితులు లేక సంఘంలో మేము తక్కువ వారిగా ఉండటం, మగవాళ్ళు తక్కువ మంది ఉండటం వల్ల, పోతే సహాయ సహకారాలు అనేటువంటి లేకపోవటం వల్ల నేను చాలా లేటుగా అయింది. అయితే ఎప్పటి నుంచో చేయాలని, ఈ యొక్క సువార్తని అనేకులకి అందించాలనేటువంటి ఆశ, ఆలోచనతో చాలా రోజులకి ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే మధ్యకాలంలో దేవుడు కూడా దర్శించి ఈ కూడికను ఏర్పాటు చేయమని దేవుడు తెలియజేశాడు. అంతేకాదు, లేటు చేయటం వల్ల మేము నష్టపోయినటువంటి పరిస్థితులు ఏంటి, కొంతమంది సహోదరులు మా మధ్యలోంచి మళ్ళా లోకంలోనికి వెళ్ళిపోయి మళ్ళీ విడిచిపెట్టినటువంటి పాత జీవితంలోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇలా చాలామంది వచ్చి కొద్ది రోజులు, ఒక సంవత్సర కాలం, ఒక 6 నెలలు, కొంత ఏదో లోకంలో అంటారు కదా, ఏమంటారు, మొదటంతా మంట అంట, తర్వాత అంతా తంటేనంట. మొదట చాలా మంటతో మేము అది చేస్తాం, ఇది చేస్తామని పరుగులు పెడతా ఉంటారు. నిద్రపోనివ్వరు అనమాట. అయ్యగారిని రేత్రి పగలు నిద్రపోనివ్వరు మొదట్లో. కానీ తర్వాత ఏమైపోద్దంటే ఇక అన్నీ తంటాలే. అటువంటి పరిస్థితుల్లో చాలా మంది పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కనుక అందుకనే ఈ పురుషుల కూడికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. చాలామంది సహోదరులు లోకంలో అనేకమైన దుర్వ్యసనాల్లో అలవాటు పడుతూ ఉన్నారు. వారు దాంట్లోంచి రావాలని ఆశ కలిగి ఉంటున్నారు, కానీ దాంట్లోంచి రాలేకపోతూ ఉన్నారు. అందుకనే ఏదో రకంగా దేవుని యొక్క వాక్యాన్ని అందించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ రీతిగా ఈ కోడికను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దయతో ఏమైనా లోపాలుంటే దయతో క్షమించాలి. ఎందుకంటే కొంత సమయం కూడా లేట్ అయింది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ముగించుకొని, వాక్యంను జరుపుకొని ముగించుకొని ఈ యొక్క కూడిక అంతటిని ముగించడం జరుగుతూ ఉంది. మీ అందరి కొరకు కూడా ప్రత్యేకంగా భోజనాలు కూడా ఏర్పాటు చేశాం. మీరు ఎవరో కంగారు పడి మధ్యలో వెళ్ళిపోవద్దండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విని తర్వాత మీరు అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. చూడండి, ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో ఎంచుకున్న వచనాలు మనం చదువుకుందాం. ఒక వచనాన్ని చదువుకొని ఈ యొక్క వాక్యములోనికి మనం వెళదాం. దైవజనులు కూడా మనం క్షమించాలి, కొద్ది నిమిషాలు సమయం ఉంది. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. యవనుడాన్ని యవనమందు సంతోషపడక సంతృప్తిగా ఉండనేమో, నీ కోరిక చొప్పునను
నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటినీ బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఈ దినాల్లో మనం చూస్తా ఉన్నాం, లోకంలో ప్రతి వ్యక్తి, చాలా మంది యవనస్తులు జ్ఞానం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రతి వ్యక్తి దేవుడు ఉన్నాడనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. వారి యొక్క దేవుడు వారిని సృజించాడనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. మనం దేవుని చేతిలో ఉన్నామనేటువంటి విషయాన్ని మర్చిపోయి యవన కాలంలో, యవనేచ్ఛల్లో భయంకరమైనటువంటి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారంట. అందుకనే యవనుడా, నీ యవన కాలం ముందు సంతోషపడము. నీ యవనేచ్ఛలను బట్టి నీ ఇష్టం చొప్పున, నీ కోరిక చొప్పున నువ్వు ప్రవర్తిస్తున్నావు. అయితే వీటన్నిటిని బట్టి దేవుని యొక్క తీర్పును దాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రసంగి గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరులరా, ఇక చూడండి, చాలామందిని లోకంలో భయంకరమైనటువంటి పాపంలో జీవిస్తూ ఉంటారు. ఏంటి సహోదరుడా, ఈ పని ఎందుకు చేస్తున్నావంటే నా ఇష్టం అంటాడు. ఎందుకు తాగుతున్నావా అంటే నా డబ్బులు, నా ఇష్టం, నేను తాగుతున్నాను అంటాడు. కానీ ప్రతిదీ నా ఇష్టం అని మాట్లాడుతూ ఉంటాడు. కానీ దేవుని దగ్గర నిలబడాల్సినటువంటి ఒక తరుణం ఉంది, ఒక సమయం ఉంది అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతున్నాడు, వీటన్నిటిని బట్టి ఒకరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక రోజు ఉంది, దేవుని ఎదుట నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంది, నువ్వు జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉందని దేవుడు ఇక్కడ చెప్పినటువంటి మాటను మనం పరిశీలన చేస్తా ఉన్నాం. అదే రీతిగా ప్రియులారా చూడండి, యెషయా గ్రంథంలో 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనం. 55:2. ఆహారము కాని దాని కొరకు మీరెలా రూకలిచ్చెదరు? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యాయపరుచుకుందరు? నా మాటలు జాగ్రత్తగా ఆలకించుడి, మంచి పదార్థములనే భుజించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరులారా చూడండి, ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రూకలిస్తున్నారు? సహోదరుడు ఇందాక తెలియజేశాడు, చాలా డబ్బులు సంపాదించేవాడు ఉదయకాలమున లేచి తన సహోదరులను, చాలా మంది తోటి వారిని పోగు చేసి వారిని తీసుకొని వెళ్ళి వాళ్ళతో పాటు ఎండలో, వానలో, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో బిల్డింగ్ల మీద ఉండి రాడ్ బెండింగ్ పనిచేస్తూ ఉండాలి. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా చాలా కష్టపడి తన కష్టార్జితం ఇంటికి మాత్రం సిల్లిగవా వచ్చేది కాదు. భార్యా పిల్లలు చూస్తే చాలా ఘోరంగా కనబడేవారు. ఈ దినాల్లో చాలా మంది పరిస్థితులు అదే ఉన్నాయి. వారికి ఆహారం కాదు, వారి జీవితాల్లో మేలు కలిగేది కాదు, అదేం బలాన్ని కలగజేసేది కాదు. కానీ దాన్ని ఏం చేస్తున్నారంటే రోగులిచ్చి, కష్టార్జితమునిచ్చి కొనుక్కుంటా ఉన్నారు. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోగులిచ్చుతున్నారు? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీరు ఎందుకు తపన పడుతూ ఉన్నారు? దినాల్లో ప్రభునందు ప్రియమైన సహోదరులరా, దేవుని పిల్లలు కూడా చాలా మంది లోకంలో జీవిస్తూ ఉన్నారు, దేవునికి మందిరానికి వస్తూ ఉన్నారు. కానీ మళ్ళా లోకంలోనికి వెళ్ళి దానికి లోబడిపోతూ ఉన్నారు, వ్యసనాలకు బానిసలైపోతూ ఉన్నారు, వ్యసనాల్లోంచి బయటికి రాలేకపోతూ ఉన్నారు, వారి కష్టార్జితమును వ్యాయం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, ఒకప్పుడు నేను కూడా ఇదే పరిస్థితుల్లోంచి బయటకు వచ్చాను. నేను కూడా, నా జీవితం కూడా భయంకరమైనటువంటి త్రాగుడు జీవితంలో కుటుంబాన్ని, జీవితాన్ని ఆగం చేసుకొని తల్లిదండ్రులకి మనశ్శాంతి లేకుండా భయంకరంగా తిరుగుతున్నటువంటి నా జీవితంలో యేసు ప్రభు వచ్చిన తర్వాత నాకు ఈ యొక్క భాగ్యం లభించింది. ఒకప్పుడు ఉబ్బుబేలిపోయిన సొక్కాలు వేసుకొని ఒక భయంకరంగా చెమట కంపుతో ఉండేటువంటి వాడిని. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు తెల్లని వస్త్రాలు ఇచ్చాడు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. నా చేతుల కష్టార్జితం అంతా వ్యర్థమైపోయేది. చాలామంది చేతుల కష్టార్జితం వ్యయమైపోతూ ఉంది, వ్యర్థమైపోతూ ఉంది. బైబిల్లో రాయబడింది, ఈ యుగ సంబంధమైన దేవత మానవుని మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేస్తుందంట. ఈ యుగ సంబంధమైన దేవత మానవుని మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తూ ఉంది. అందుకని మంచి పదార్థాలేయో, నాశనం చేసే పదార్థాలేయో అర్థం కావట్లేదు. వేటిని భుజించాలో, వేటిని భుజించకూడదో అర్థం కావట్లేదు. గ్రహింపు లేనటువంటి పరిస్థితుల్లో, జ్ఞానము లేనటువంటి పరిస్థితుల్లో మనిషి జీవిస్తూ ఉన్నాడు.